హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్‌తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ నుంచి లవ్ మెసేజెస్. ఓకే. ప్రేమ పత్రం అని నేను ఒకసారి చేశాను రీడింగు. మీ అందరికీ బాగా నచ్చింది. సో, అలాగే ఈరోజు కూడా చూద్దాం మీ పర్సన్ నుంచి లవ్ లెటర్. ఓకే. సో, చాలా అంటే గ్యాప్ ఇస్తున్నాను రీడింగ్స్‌కి బికాజ్ కొంచెం బయట తిరిగేది బిజీ అయిపోయాననమాట. ప్లస్ ఏంటంటే యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఏంటంటే ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే అట్లా పోస్ట్ చేస్తే గనక కంటెంట్ అనేది అందరికి రీచ్ అవుతుంది అనేది నేను తెలుసుకున్నాను. సో, దానివల్ల ఏంటంటే ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే పోస్ట్ చేస్తున్నాననమాట. సో, ఇంకోటేంటంటే మా ప మీ వ్యక్తితో క్వెషన్ అండ్ ఆన్సర్స్ అన్నట్టుగా నేనెప్పుడు చేస్తుంటాను కదా రీడింగ్. సో, అది సేమ్ అదే విధంగా నా స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళు డిఫరెంట్ నేమ్స్‌తో చేస్తున్నారు. అదేంటంటే ముఖాముఖి అని, లేదంటే ఇంటర్వ్యూ అని చెప్పేసి. సో, వాళ్ళు నేర్చుకున్న విద్యని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వారు యూట్యూబ్‌లోని. సో, నేను వీడియోస్ చేసినా చేయకపోయినా నా స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో, ఇంకొక ఆమె సేమ్ ఇదే ఈ టారో రీడింగ్‌ది ఏమంటారు ఆ స్టాండ్ అనేది పెట్టారు. తన నంబర్ కూడా ఇచ్చారనమాట. సో, వాళ్ళందరూ నా స్టూడెంట్స్. కానీ నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నా దగ్గర నేర్చుకొని వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయ్యారు. సో, మీరు వాళ్ళ ఛానల్స్‌ని కూడా ఆదరించండి. చాలా మంచిగా వాళ్ళు సెటిల్ అయ్యారు. ఓకేనా? సో, చూద్దాము ఈరోజు మీ పర్సన్ మీకేం చెప్పాలనుకున్నారు? ప్రేమ పత్రం, లవ్ లెటర్. మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు. వీళ్ళు క్రష్ అవ్వచ్చు, లవర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చండి. ఇది రొమాంటిక్ లవ్ రిలేషన్షిప్. సో, ఆ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక లవ్ లెటర్ రాస్తే వాళ్ళు ఏ విధంగా మీకు ఏం చెప్తారు అన్నట్టుగా ఈ రీడింగ్ అనేది ఉంటుంది. ఓకే. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఏదైనా చేస్తే ఇక్కడ ఉండే ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి. రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. నా ఛానల్ నచ్చినట్టయితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. సో, ఇక్కడ మీ వ్యక్తి చాలా ఎమోషనల్‌గా నాకిక్కడ కనిపిస్తున్నారండి. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక సాడ్‌నెస్ కనిపిస్తా ఉంది. ఒక చాలా సెన్సిటివ్ పర్సన్ అనిపిస్తా ఉంది. ఓకే. సో, నేను చెప్పే పాయింట్స్ ఎంతమందికి రెజొనేట్ అయ్యాయనేది నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాని ద్వారా మీకు నా రీడింగ్ అనేది రెజొనేట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే. సో, ఈ వ్యక్తి ఏంటంటే ప్రస్తుతానికి చాలా కోపంగా ఉన్నారు. మీకు లవ్ లెటర్ రాసు వాళ్ళేమంటున్నారంటే, మై డియర్ ఓ ప్రియా, ఆహ్, నా బేబీ, నా డార్లింగ్, సో, నువ్వు ఎందుకు ఇలా చేశావు? నన్ను ఎందుకు ఇలా దూరం పెడుతున్నావు? మన ఇద్దరి మధ్యలో ఎందుకు ఈ డిస్టర్బెన్స్ వచ్చింది? ఎందుకు ఈ బౌండరీస్, ఎందుకు రిస్ట్రిక్షన్స్ అనేది వస్తున్నాయి? నాకు దాని గురించి ఒక క్లారిటీ అనేది కావాలి. కాకపోతే నేను ప్రస్తుతానికైతే నీతో ఏమీ మాట్లాడడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఒకవేళ మన ఇద్దరం మాట్లాడితే గనక అది గొడవకి దారి తీయొచ్చు. ఎందుకంటే ఒక విధంగా నాకు ఒక క్లారిటీ అనేది లేకుండగా నేను ఆ కోపంతో నీతో వచ్చి నేను మాట్లాడితే గనక మన ఇద్దరి మధ్య పర్మనెంట్‌గా ఒక సెపరేషన్ అనేది అయిపోవచ్చు. సో, దానివల్ల నేను నాకు కొంచెం టైం కావాలి. నాకింకా చాలా అప్‌సెట్‌లో ఉన్నాను నేను. ఇంకా నేను చాలా పెయిన్‌లో ఉన్నాను. నాకు కొంచెం టైం కావాలి నాకు హీల్ అవ్వటానికి. నాకు మళ్ళీ తేరుకొని నీ దగ్గరికి తిరిగి మామూలు మనిషిలాగా అయ్యి రావటానికి నాకు కొంచెం టైం పడుతుంది. అవును. నిజంగానే నేను నీ నుంచి దూరం అయిపోయాను. అసలు మూవ్ ఆన్ అయిపోయాను నేను. ఆహ్, అసలు మొత్తం మన రిలేషన్‌షిప్ అనేది, కనెక్షన్ అనేది కట్ చేసేసి మూవ్ ఆన్ అయిపోయాను. సో, ఎందుకంటే నీకేం కావాలో అది దక్కింది. దాని తర్వాత నన్ను నువ్వు నిర్లక్ష్యం చేయడం అనేది స్టార్ట్ చేశావు. సో, నీకు అవసరమైనప్పుడు నేను నిలబడ్డాను. కానీ నేను బాధలో ఉన్నప్పుడు, నేను ఒంటరితనం అనుభవించినప్పుడు నువ్వు నాతో లేవు. సో, దానివల్ల ఏంటంటే నాకది చాలా ఒక పెయిన్ అనిపిచ్చింది. ఒక చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నేను ఎంత ఇచ్చానో నీకు, నువ్వది నాకు తిరిగి ఇవ్వలేకపోయావు. సో, దానివల్ల ఏంటంటే నాకు ఆ కోపంతోని, ఆ బాధతో నేను దూరం అయిపోయాను. ఈ దూరం అనేది కూడా ఆహ్, అది కొంతకాలం మాత్రమే. నేను మళ్ళీ తిరిగి వస్తాను. కానీ అంతవరకు నువ్వు కొంచెం నాకు టైం ఇవ్వు. నాకు హీల్ అవ్వడానికి అవకాశం ఇవ్వు.
ఎందుకంటే నేను నీ దగ్గరికి రావాలంటేను కూడా నాకు ఆ కాన్ఫిడెన్స్ కూడా సరిపోవటం లేదు. ఎందుకంటే నా మనసులో ఒక అనుమానం పెట్టుకొని నేను నీ దగ్గరికి నిజంగా వచ్చి ఓపెన్‌గా మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? నీ దగ్గరికి వచ్చి ఏం అడగాలి? నేను అబద్ధం చెప్తే నా మొఖం మీద క్లియర్‌గా నీకు తెలిసిపోతుంది. నువ్వు కనిపెట్టేస్తావు. సో, దానివల్ల నాకు కంప్లీట్‌గా నేను మన మధ్య జరిగిన విషయం అంతా మర్చిపోయి మామూలు మనిషి అయినాక నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. సో, అంతవరకు కొంచెం నాకు సపోర్ట్ చెయ్యి. నేను ప్రస్తుతానికైతే చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాను. నా స్థాయికి దిగి నేను నీ దగ్గరికి వచ్చి నీకు సారీ చెప్పలేను. నీ కాళ్ళు పట్టుకోలేను. ఎందుకంటే మనిద్దరికీ తెలుసు. ఏం జరిగింది అనేది మనిద్దరికీ తెలుసు. నువ్వు ఎక్కడ పొరపాటు చేశావనేది కూడా నీకు తెలుసు. నాకేం కావాలనేది నీకు తెలుసు. సో, ఇవన్నీ ఉండి కూడా మనిద్దరి మధ్యలో ఈ రకమైన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. కానీ ఒక మాట మాత్రము నిజము. నాకు నువ్వంటే చాలా ఇష్టము. నాకు నువ్వంటే చాలా ప్రేమ. ప్రస్తుతానికైతే నా మనసుని ముక్క ముక్కలు చేసేసావు. నేను హార్ట్ బ్రోకెన్ పరిస్థితిలో ఉన్నాను. సో, చాలా హర్ట్ అయ్యాను. డీప్‌లీ హర్ట్ అయ్యాను. చాలా సాడ్‌గా కూడా ఫీల్ అవుతున్నాను. అసలు నాకు ఏం తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాను. ఒక ఫీలింగ్ లాస్ట్ అనమాట. సో, నాకేం తెలియటం లేదు. అసలు ఏం జరిగింది? ఎలా ముందుకు వెళ్ళాలి? అసలు ఈ పరిస్థితి నుంచి ఎలాగా మళ్ళీ బయటపడాలి? ఈ బ్రేకప్ అనేది నీకే కాదు, నాకు కూడా చాలా కష్టంగా ఉంది. అది నువ్వు అర్థం చేసుకో. సో, ఈ బ్రేకప్ అయిపోయినాక నేను హ్యాపీగా ఉన్నానని గానీ, లేదంటే మంచిగా సెటిల్ అయిపోయానని గానీ నువ్వు అనుకుంటే అది పొరపాటు. ఎప్పుడూ కూడా నా మనసులో నీ ఆలోచన అనేది మెదులుతానే ఉంది. నేనెప్పుడు హ్యాపీగా ఉంటే కూడా నాకు నీ ఆలోచనలనేవి వెంటాడుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను రాత్రి పడుకోబోయే ముందు ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రూపంలో నాకు గుర్తొస్తావు. మనిద్దరి మధ్యలో జరిగిన పరిస్థితులు, సంఘటనలు అన్నీ కూడా గుర్తొస్తాయి. ఇంకా ఆ తర్వాత నిద్ర లేని రాత్రులు ఎన్నో నేను గడిపాను. సో, అది నీకు తెలియజేయాలనుకుంటున్నాను. కానీ నేను నేరుగా అయితే రాలేను. ఈ ప్రేమ పత్రం, ఈ లవ్ లెటర్ ద్వారా నీకు ఇవన్నీ విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నేను ఎప్పుడూ కూడా నీ పిక్చర్స్ చూస్తుంటాను. నిన్ను మిస్ అవుతున్నాను. చాలా మన పాస్ట్ మెమరీస్ అన్నీ తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవన్నీ చూసినప్పుడంతా నాకు మన పాస్ట్‌లో మనం ఎంత బాగా ఎంజాయ్ చేశామో అనేవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే నాకు నీతో ఒక కొత్త మెమరీస్ అనేది క్రియేట్ చేసుకోవాలని ఉంది. కానీ దానికి టైం పడుతుంది. నీతో మాట్లాడాలని ఉంది. నీతో చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది నాకు. నీతో మాట్లాడాలి, అసల తెలియజేయాలి నీకు అసల నా మనసులో విషయాలు అనేసి. నీ మెసేజెస్ కోసం నేను ఎంతకాలం వెయిట్ చేశాను. నీ కోసం ఒక కాల్స్ చేస్తావని, టెక్స్ట్ చేస్తావని, ఇవన్నీ ఈమెయిల్ చేస్తావని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో, ఇంకా నీతో మాట్లాడాలి. అసల తనివి తీరలేదు నీతో మాట్లాడడానికి. నాకు అసల సమయం అనేది సరిపోవటం లేదు. దానివల్ల నాకు కొంచెం టైం ఇవ్వు. నేను ఈ పరిస్థితి నుంచి, ఈ నెగెటివ్ ఎమోషన్స్ నుంచి బయటపడినాక నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. నీ దగ్గరికి వచ్చి మళ్ళీ మనము మామూలుగా మన కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తాను. దయచేసి నాకు కొంచెం టైం అనేది ఇవ్వు. హీల్ అవ్వడానికి నాకు టైం అనేది ఇవ్వు. ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నాకు కొంత వ్యవధి కావాలి. ఓకే. సో, ఇదండి ఈ వ్యక్తి మీకు చెప్పాలనుకున్న మెసేజెస్, లవ్ మెసేజెస్ మీకు వివరించాలనుకున్న విషయాలన్నీ మనకిక్కడ ఈ లవ్ లెటర్ ద్వారా తెలిసినాయి. సో, ఇప్పుడు టారో ద్వారా చూద్దాము. అసలు మీ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. అసలు మా వ్యూవర్ పర్సన్‌కి ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? అసలు ఎందుకు ఇలా మూవ్ ఆన్ అయిపోవడము, సెపరేషన్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు ఏం జరగబోతుంది? ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది? సో, మా వ్యూవర్ యొక్క వ్యక్తి అయితే చాలా పాజిటివ్‌గా అనేది చెప్తున్నారు లవ్ లెటర్ ద్వారా. సో, మీరేం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్‌కి? దయచేసి మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి. 4 ఆఫ్ పెంటికల్స్, ద హై ప్రీస్టెస్, కింగ్ ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ సోర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్. ఓకే. సో, అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అంటే గనక ఒక బ్యాలెన్స్ అనేది లేకుండా పోయిందండి. ఇక్కడ నాకు రకరకాల మెసేజెస్ అనేవి కనబడుతున్నాయి. కొంతమందికేంటంటే మీరు మీ
ట్రావెలింగ్లో పడి బిజీ అయిపోయి, లేదంటే మీ పర్సన్ వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ బిజినెస్ పరంగా ట్రావెలింగ్లో ఎక్కువగా ఉండటం వల్ల మీ ఇద్దరికి మధ్య ఈ సపరేషన్ అనేది వచ్చింది. నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది 10 ఆఫ్ సోర్స్ ద్వారా ఏంటంటే మీ ఎండింగ్ అయిపోయింది, మీ కనెక్షన్ యొక్క ఎండింగ్ అనేది జరిగిపోయింది. సో మీరిద్దరూ మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయారు, మూవ్ ఆన్ అయిపోయారు. కానీ ఇద్దరూ కూడా హ్యాపీగా లేరు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా హ్యాపీగా లేరు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక బాధపడుతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ జరిగిన ఆ పెయిన్ ఏదైతే ఉందో బాధని హీల్ చేసుకోవటానికి ఇద్దరు ట్రై చేస్తున్నారు. అందుకనే ఇంకా ఈ దూరం అనేది అలాగే కొనసాగుతుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ అనేది లేకపోవటం వల్ల మీ ఇద్దరికి విడిపోవడం అనేది జరిగింది. ఒకరికొకరు కరెక్ట్ టైం ఇవ్వక, ఒకరికి అవసరమైనప్పుడు ఇంకొకరు నిలబడలేకపోవటము. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి. సో దానివల్ల ఇద్దరు కూడా చాలా దూరం, ఎలా అంటే దగ్గర అవ్వలేనంత దూరం అయిపోయారు అనమాట. ఇది ఎమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ అవ్వచ్చు. సో మీ వ్యక్తి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే మీ పర్సన్ సైడ్ నుంచి ఏంటంటే వాళ్ళు ట్రై చేశారండి ఈ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళటానికి అనేది వాళ్ళు ట్రై చేశారు. సో కానీ అది మీ సైడ్ నుంచే ఒక ఏదో పొరపాటు జరిగింది, లేదంటే మీరు నో అని చెప్పడం కానీ, లేదంటే పరిస్థితుల ప్రభావం వల్ల కానీ మీ ఇద్దరు ఇలాగా విడిపోవడం అనేది జరిగింది. ఓకే, ప్లస్ ఏంటంటే ఇక్కడ చాలా మనీ మైండెడ్ అని చెప్పచ్చు. ఇక్కడ నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెము వాళ్ళు వెరీ సీక్రెటివ్ అని చెప్పచ్చు, మనీ మైండెడ్ అని చెప్పచ్చు, ఇంట్రోవర్ట్ అని చెప్పచ్చు. మీ మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ ఆ వ్యక్తికి క్లియర్గా చెప్పకపోవటము, లేదంటే డబ్బులు సంపాదనలో పడిపోయి బిజీ అయిపోయి మీరు వాళ్ళని నిర్లక్ష్యం చేయటము, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా డబ్బులు ఆశించి నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ గిఫ్ట్ కావాలి, ఈ గిఫ్ట్ కావాలి అన్నట్టుగా వాళ్ళని ఎక్కువగా యూజ్ చేయటము. సో ఇవన్నిటి వల్ల మీ ఇద్దరి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చాయి. ప్లస్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఒక వెరీ సీక్రెటివ్ పర్సన్ లాగా, ఇంట్రోవర్ట్ లాగా చూస్తున్నారు. అంటే మీరు మనసులో ఏది ఉందో అది మీరు ఓపెన్గా చెప్పరు. ప్లస్ ఏంటంటే మీకు చాలా ఏమంటారు సీక్రెట్స్ ఉన్నాయి మీ లైఫ్లో. సో అది మీరు వాళ్ళకి చెప్పటం లేదు. అదే వాళ్ళకి మీ పర్సన్కి బాధ అనమాట. సో నీ లైఫ్లో ఏముంది అనేది నాకు తెలియటం లేదు, నీకు పాస్ట్లో ఏం జరిగింది అనేది చాలా సీక్రెట్స్ అనేవి ఉన్నాయి, నాకు వేరే వాళ్ళ ద్వారా తెలుస్తున్నాయి కానీ నీ అంతటా నువ్వు ఓపెన్గా చెప్పటం లేదు అన్నట్టుగా. ఇది వైస్ వర్స కూడా అవ్వచ్చు. ఒకవేళ మీ పర్సన్ మీకు చెప్పకుండా వాళ్ళ పాస్ట్లో చాలా విషయాలు జరిగి ఉండొచ్చు. సో అది మీకు వేరే వాళ్ళ ద్వారా తెలిసి గొడవ అయ్యి మీ ఇద్దరు విడిపోయి ఉండొచ్చు. సో ఇవన్నీ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో నా వ్యూవర్స్ చాలామంది ఏంటంటే ఒక టారో రీడర్స్ కానీ, లేదంటే ఆస్ట్రాలజరు, న్యూమరాలజిస్టు ఎవరైనా కావచ్చు, ఎక్కువగా దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండొచ్చు, దైవభక్తి ఎక్కువ అని చెప్పచ్చు, చాలా ఇంట్యూటివ్ పర్సన్ అని చెప్పచ్చు నా వ్యూవరు. సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్కి కొంచెము భయము ఉంది, అపనమ్మకము ఉంది. సో వీళ్ళు ఏంటంటే అసలు ఈ వ్యక్తితో నేను లైఫ్ లాంగ్ కొనసాగలుగుతానా అంటే మీకు మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ. సో దానికి ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా పొరపాటు చేసి అబద్ధం చెప్తేనే కూడా మీరు కనుక్కుంటారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా భయం కూడా ఉంది మీరంటే. అయ్యో నేను ఈ పర్సన్ దగ్గరికి వస్తే నా విషయాలన్నీ కనిపెట్టేస్తారు అన్నట్టుగా. సో వాళ్ళకి ఒక రకమైన అభద్రతా భావం అనేది కనిపిస్తూ ఉంది. కానీ ఈ వ్యక్తి అయితే చాలా ట్రై చేశారనే చెప్పచ్చు. చాలా స్టబర్న్గా, డిటర్మిన్డ్గా నిలబడ్డారు ఈ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి. కానీ మీ సైడ్ నుంచే నాకు ఎక్కడో ఒక ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, కానీ ఈ వ్యక్తి అయితే త్వరలోనే ఒక ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, ఈ కనెక్షన్ని ఏమైనా మార్పు తేగలిగితే కనుక ఆ మార్పు అనేది తీసుకురావాలి అనే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారండి. సో వాళ్ళు మీకు ఇందాక లవ్ లెటర్లో చెప్పినట్టుగానే వాళ్ళకి కొంచెం టైం కావాలి. సో మీరు ఆ టైం ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు రావటం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరు అంతలోనే చాలా టెన్షన్ పడిపోయి, బెంబేలెత్తిపోయి, రకరకాలుగా ప్రయత్నించి వాళ్ళకి కాల్స్, మెసేజెస్ చేయటము, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు నాకు కొంచెం టైం ఇవ్వు, నేను టైం పడుతుంది, నేను ఇంకా స్టిల్ అప్సెట్లోనే ఉన్నాను, స్టిల్ ఇంకా నేను బాధలోనే ఉన్నాను, నిన్ను నమ్మాలా వద్దా అనేది నాకు ఇంకా డైలమా అనేది ఉంది. సో
సో నువ్వు కొంచెం టైం ఇవ్వు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సరే చూద్దాము మీ కనెక్షన్ గురించి మనకి ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు మా వ్యూవర్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ కనెక్షన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? రొమాన్స్, రిమైన్ పాజిటివ్, అన్లైక్లీ. ఓకే, సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అన్లైక్లీ. మీరు ఒకవేళ నెగిటివ్గా ఆలోచిస్తుంటే కనుక ఈ వ్యక్తి నన్ను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు, లేదంటే వేరే వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు, లేదంటే వేరే కనెక్షన్లోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా మీరు ఒకవేళ భావిస్తూ ఉంటే అది అన్లైక్లీ. ఎందుకంటే మనకి ఇక్కడ ముందు 2 కార్డ్స్ చూస్తే కనుక మీకు రొమాన్స్ అనేది లైఫ్లోకి రాబోతుంది. ప్లస్ రిమైన్ పాజిటివ్. మీరు పాజిటివ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు మీరు అనుకున్నది, మీరు ఆశించేది జరుగుతుంది. కానీ మీరు మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేది పెట్టుకోవద్దండి. సో ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ అన్లైక్లీ, అవేవి జరిగేవి కావు. సో మీరు అనుమానం పడి మీ పర్సన్ని అనుమానిస్తుంటే కనుక అది అంతా జరగని పని. సో మీరేంటంటే పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి అనేది వస్తారు, రొమాన్స్ అనేది మీ మధ్యలోకి రాబోతుంది. ఇదేంటంటే ప్రస్తుతానికి లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ కూడా అయి ఉండొచ్చు, మీరిద్దరూ దూరంగా ఉండొచ్చు. ఆ దూరం అనేది తగ్గి రొమాన్స్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లోకి రాబోతుంది. సో ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి. సో 10-10 అని రాయండి. ఖచ్చితంగా మీకు రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఇద్దరు ఏంటంటే ఒకరినొకరు మిర్రర్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఈ ఎండింగ్ ఏదైతే ఉందో మళ్ళీ అది న్యూ బిగినింగ్గా మారుతుంది. మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు, హ్యాపీగా ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది, ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.